ఓ వ్యక్తి చెరువులో మునిగి చనిపోయాడని భావించి వెలికి తీసేందుకు వెళ్లిన పోలీసులు స్థానికులకు ఆ వ్యక్తి షాక్ ఇచ్చాడు. చనిపోయిన వ్యక్తిని చెయ్యి పట్టుకుని బయటకు లాగుదామని ప్రయత్నించిన కానిస్టేబుల్ ఆ వ్యక్తి ఒక్కసారిగా లేచి నిలబడ్డంతో అవాక్కయ్యాడు. ఈ వింత ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. హనుమకొండ పట్టణంలోని 2వ డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే తేలియాడుతూ ఉండిపోయాడు. అది గమనించిన స్థానికులు అతడు చనిపోయాడేమోనని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 సిబ్బంది అతడు మృతి చెందినట్లు భావించారు. ఆ వ్యక్తిని చెయ్యి పట్టుకుని నీటిలో నుంచి బయటకు లాగుతున్న క్రమంలో ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. నీటిలో అలా ఎందుకు పడుకున్నావని ఆ వ్యక్తిని అడగ్గా తాను 10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు పని చేస్తున్నానని, ఎండవేడిని తట్టుకోలేక నీటిలో సేద తీరుతున్నానని చెప్పాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి మద్యం మత్తున ఉన్నాడు. అతన్ని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ శ్రమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేట సార్. ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడలేదు సార్, అడ్డమైందే. అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి లోపలికి నేను దారి పాపనే పట్టుకున్నాను సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఈ రాయి పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయినా